మిస్ అవ్వడం అనేది చెప్పుకొచ్చారు. పోలీసుల మీద సిఎస్ఎఫ్తో కాకుండా బెల్లంపల్లి టౌన్లో కూడా కొన్ని ఘటనలు జరిగాయి కదా. జరిగినాయి. అందులో ప్రవీణ్ గారి పాత్ర ఏంటో. ఒక ఆర్పిఎఫ్ను జిఆర్పి పోలీస్ స్టేషన్ మీద జరిగినటువంటి దాడిలో మేము ప్రత్యక్షంగా ఆ సంఘటనలో పాల్గొన్న దాంట్లో ఒక మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది అక్కడనే, మా మిత్రుడే. పోలీస్కి ఏమి జరగలేదు. అక్కడ కూడా పోలీస్ మీద యాక్షన్ చేయాలి, పోలీసుని చంపాలి అని చెప్పి ఏమనుకోలేదు, నిర్ణయం జరగలేదు. అక్కడ కూడా దాడి జరగడం జరిగింది. ఆర్పిఎఫ్ దాంట్లో వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. 2 రివాల్వర్లు, 303 వెపన్స్, 410 మస్కట్ వెపన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. జిఆర్పి దాంట్లో ఏమైంది అంటే, ఆర్పిఎఫ్ జిఆర్పి కొంచెం దూరంలో ఉంటాయి, డిస్టెన్స్లో ఉంటాయి. ఈ వెపన్స్ ఏమో ఆర్పిఎఫ్లో దొరికినాయి. జిఆర్పి దాంట్లో ఫస్ట్ పోయిన పర్సన్ షార్ట్ వెపన్ పట్టుకున్నాడు. ఆయన ఎస్ఐ గారిని, సీట్లో కూకున్న ఎస్ఐ గారిని ఆయన సాప్ అంటే ఆయన ఇట్లా చేతులు ఇట్లా ఏదో లేపడం. అంటే మేము జిఆర్పి దాంట్లో, మేము ఆర్పిఎఫ్ దాంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియదు. ఈ జిఆర్పి దాంట్లో ఉన్న వ్యక్తి మేము ఇమ్మీడియట్లీ మాకు యాక్షన్ అయిపోయింది, మేము సీజ్ అయిపోయింది. అందులోకెళ్ళి దానికి లీడ్ చేసిన కమాండర్ వచ్చి నాకు చెప్పేసిండు, ఇట్లా నేను ఆ టీం కమాండర్, ఇది దీనికి ఇంకొక తను వచ్చి చెప్పేసిండు, ఇట్లా జరిగింది, ఇట్లా చనిపోయింది అని చెప్పిన తర్వాత ఏంది అంటే మనోడే కలిసిండు అని చెప్పి మనందరం డిస్పాచ్. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఎస్ఐ ఉన్నాడు, మన చేతికి ఇది తగిలింది అంటే ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు. ఈయనకు తగిలిన AK-47 బుల్లెట్లే ఈయన బుల్లెట్ చేతిలోకి వెళ్ళి ఆ ఎస్ఐ చేతిలోకి వెళ్ళి చీల్చుకొని పోయినాయి తప్ప మరి ఏంది మరి ఎస్ఐ మనం ఏం చేసేయలేదు, రిట్రీట్ అవ్వాల్సిందే, మనము పోలీస్ మనం చంపుడు గింపుడు అది అవసరం లేదని చెప్పి మన రివెంజ్. మనోడు ఆల్రెడీ అక్కడ డెడ్ బాడీ అయిపోయి చనిపోయినాడు. వెంటనే షర్ట్స్ ట్రైనింగ్లో పార్ట్ ఉంటుంది కదా, పోయేటప్పుడే 2 కట్టెలు కూడా తీసుకొని పోయినాం అన్నట్టు. స్ట్రెచ్చర్ తయారయ్యేందుకు మనం షర్ట్ ఇప్పేసి 2 కట్టెలకు తొలిగి గుండీలు తొలగితే స్ట్రెచ్చర్ అవుతుంది, మనం పెట్టుకోవచ్చు. అది టకటకటక షర్ట్లు ఇప్పేసి పెట్టేసి 2 కట్టెలు పెట్టి తీసుకొచ్చి అమ్మే వ్యక్తిని దాని మీద పెట్టేసి దాన్నే మోసుకొని వెళ్ళిపోయి మేమే దగ్గరుండి ఖననం చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత కుటుంబానికి తెలియజేయడం జరిగింది. 91 నుంచి 90 దాదాపు 2001 వరకు మీరు ఉన్నట్ల లోపల ఇన్ని సంవత్సరాలు ఉన్న ప్రవీణ్ గారు తిరిగి మరి ఇటువైపు రావడానికి మంచి ప్రశ్న మీరు వేసింది. ఇది సమాజానికి కూడా ఆలోచింపజేయాల్సిన విషయం. నేను 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న తర్వాత నాతో పాటుగా కలిసి, నాతో పాటుగా తిని, నాతో పాటుగా ఒకటే దగ్గర పడుకున్న మిత్రులు చాలామంది ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నా కన్నులో నా కుటుంబంలో సభ్యులు కూడా చనిపోవడం జరిగింది. నా మిత్రులే కాకుండా, నా సహచరులే కాకుండా, నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధం కూడా చనిపోవడం జరిగింది. సో నాకు ఎవరైతే మార్గదర్శిగా అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సురేష్ అన్న అనేటైనా, తను కూడా ఎన్కౌంటర్లో చనిపోయడం జరిగింది. ఎక్కడ? శ్రీరాంపూర్ ఏరియాలో. ఆ రోజు ఏమనిపించింది? ఆ రోజు నుంచే నాకు అనిపించింది, అప్పటికే కోల్ బెల్ట్ ఏరియాలో నిర్బంధంతో చాలా ప్రాంతాలలో ఆర్గనైజర్గా ఉన్నటువంటి వ్యక్తులము 1-2 ప్రాంతాలకే పరిమితం అయిపోయినాం. సో ఈ క్రమంలో మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరగడంతో చాలా బాధాకరంగా నేను భావించి, సో ఇదంతా వ్యవస్థ, ఇది మనం ఎప్పటికైనా కూడా ప్రజలకి ఏదో చేద్దాం అనుకున్నాం. తెలిసి తెలియని వయసులో వచ్చినాం. ఆ క్రమంలో మనం సైద్ధాంతిక పరంగా కొంచెం సిద్ధాంతపరమైన అవగాహన సంపాదించుకున్నాం. అయినా మనము ఏం చేయలేని కుంటనే మనం ప్రాణాలు పోతున్నాయి కదా, మనం బ్రతికుండి ప్రజలకు ఏమైనా చేస్తే మేలుంటుందేమో, మేలు చేయగలుగుతామేమో, మన దగ్గర ఆర్గనైజేషన్ చేసే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రజల లోపలికి పోదాం అని అనుకొని
వాస్తవంగా నేను 2001లో డీజీపీ హెచ్ఏ దొరగారి సమక్షంలో నేను ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది. ఆ సందర్భంగా నాకు ప్రభుత్వం ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి నేను 2001లో బయటికి వచ్చిన తర్వాత 2002లో నేను టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.